హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే ఐటమ్ చికెన్ 65. ఈ వర్షాకాలంలో వేడి చికెన్ 65 చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇవి క్యూబ్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో తీసుకుని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను, అందుకని మంచి కలర్ వస్తుంది. మీ దగ్గర లేకపోతే మామూలు కారం కూడా వాడుకోవచ్చు. మీకు సరిపడినంత కారం వేసుకోండి. అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ బీట్ చేసుకొని అందులో కలుపుకోండి. మొత్తం ఎగ్ కంప్లీట్గా వేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. అవన్నీ వేసి ఎగ్ బాగా కలిసేటట్టు అంతా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక్కొక్క సైడ్ ఒక 3 to 4 minutes పడుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను. ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా చీరికల్లా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ సాస్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఒక 1 minute ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మనము గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 1 minute ఫ్రై అయిపోయాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పైన ఆనియన్ తోటి లెమన్ తోటి గార్నిష్ చేసుకొని వేడిగా చికెన్ 65 రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.